చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక కేసు గురించి ఇలా మనం మాట్లాడదాం. చాలా రోజులైంది ఈ కేసు గురించి మనం మాట్లాడి కదా. ఇన్ని రోజులు ఎక్కడ పేపర్లో రాలే, ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. ఇంకా 3 వారాల గడువు ఉన్నది ఇప్పుడు దీనికి. హైకోర్టు 3 వారాలకి పోస్ట్ పోన్ చేసింది. చెప్తా దీని గురించి. ఫోన్ ట్యాపింగ్కు మా అనుమతి లేదు చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి రిక్వెస్ట్ రాలేదు. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు. విదేశాల్లో ఉన్న వారిని పట్టుకుంటాం. కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ 7వ పేజీలో ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కోసం గత ప్రభుత్వానికి తమ నుంచి ఎలాంటి అనుమతి మంజూరు కాలేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా ఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని స్పష్టం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన బెంచ్ ముందు మంగళవారం ఈ కేసు విచారణకు రాగా కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లపై వివరాలను వెల్లడించింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుకు సంబంధించి కూడా తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నది. ఇప్పటికే హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ పాత్ర గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల గురించి లేదా రెఫరెన్స్ గురించి కూడా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్లో పేర్కొన్నది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దర్యాప్తులకు సంబంధించి త్వరలోని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేయనున్నట్టుగా హైకోర్టు సీజే బెంచ్కు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నదని, విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం విదేశాల్లో తలదాంచుకుంటున్న నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని కోర్టుకు స్పష్టం చేసింది. నిందితులు నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారి ఫోన్లను గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం ట్యాపింగ్ చేసిందని కోర్టుకు వివరించింది. నిందితులు వారి వ్యక్తిగత ఎజెండా అమలుతో పాటు అప్పటి అధికార పార్టీకి సాయం చేయడానికి ట్యాపింగ్ ప్రక్రియకు పాల్పడినట్లు పేర్కొన్నది. హైకోర్టు జడ్జీల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసిందంటూ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే బెంచ్ ముందు మంగళవారం విచారణకు రాగా పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారని, తాజాగా హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా కౌంటర్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఈ కేసులో ప్రభాకర్ రావు A1, శ్రవణ్ కుమార్ రావులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తదుపరి విచారణ సెప్టెంబర్కు వాయిదా వేస్తున్నట్టుగా బెంచ్ స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హైకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. మమ్మల్ని ఎవడు పర్మిషన్లు అడగలేదు, వాడికి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు అనేటువంటి ముచ్చట. ఇక్కడ నుంచి హైకోర్టు విచారణ 3 వారాలు వాయిదా వేసింది. సెప్టెంబర్ నెల అని అంటున్నా ఉన్నారు, క్లియర్గా 3 వారాలు వాయిదా వేసింది. సో ఈ 3 వారాల వాయిదా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ, పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా హైకోర్టు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ హైకోర్టులో కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని తెలిస్తే ఈ కేసు ఇక్కడ నుంచి స్ట్రేట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ దీంట్లో పూర్తిగా ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వని కారణం చేత వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నారు. అయితే దేశ రక్షణకి, దేశానికి సంబంధించినటువంటి కొంత డేటా ఎరేజ్ అయింది, రాష్ట్రంలో దొరికినటువంటి డేటా ఎరేజ్ అయింది అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతా ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ ఎవరు మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా, దాంతోపాటు టెర్రరిస్టులకి హైదరాబాద్, మీరు ఎప్పుడైనా గమనించండి, హైదరాబాద్లోనే ఉంటారని చెప్పట్లేదు కానీ టెర్రరిస్ట్ లింకులు ఖచ్చితంగా దొరుకుతాయి హైదరాబాద్లో. వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ డేటా కూడా మిస్సింగ్. ఇదే కాకుండా ఈ కొంతమంది గూన్స్, డాన్స్ లేదా దేశ రాష్ట్ర విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా కూడా డిలీట్ అయ్యింది. ఇక్కడ వీళ్ళు విన్నటువంటి కాల్స్ ఎవరివి? అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వానికి చీఫ్గా సీఎంగా ఉన్నటువంటి రేవంత్, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, దీంతో పాటు పోలీసులు, వాళ్ళు విన్నటువంటి కాల్స్, దీంతో పాటు బిజినెస్లు చేసేటోళ్ళు, ఇక చాలామంది ఉన్నారు ఈ లెక్కల. వాళ్ళందరి కాల్స్ విన్నారు కదా. వీళ్ళతో పాటు ఇక్కడ హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏమని, హైకోర్టులో పనిచేస్తున్నట్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ కాల్ కూడా విన్నర్ అనేటువంటి మాట్లాడదు కదా. దానికే ఈ ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్లో హైకోర్టు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నది దీనిపైన.
వదిలే సమస్య లేదు. కోర్టు అయితే వదలదు, ప్రభుత్వం వదిలేసినా కోర్టు వదలదు, చుక్కలు చూపిస్తుంది. కానీ టైం పడుతుంది. మన దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు న్యాయం ఎంత జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే, మనం ఇవాళ కేసేసి నాకు రేపు న్యాయం జరగాలంటే కాదు, మీరు ఇవాళ నుంచి ప్రయత్నం మొదలెడితే 30 ఏళ్ళు పడుతుంది, 32 ఏళ్ళు పడుతుంది. దానికి పెద్ద ఉదాహరణ ఏదైనా పేపర్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏ పేపర్లో రాకపోతే నేను చెప్తా, ఎవరైనా కామెంట్ చేసి గుర్తు చేయరు నాకు. 32 ఏళ్ల క్రితం జరిగినటువంటి 100 మంది మైనర్ పిల్లలపైన జరిగినటువంటి ఒక అఘాయిత్యానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించి నిన్న జడ్జిమెంట్ వచ్చింది. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక కేసు గురించి ఇలా మనం మాట్లాడదాం. చాలా రోజులైంది ఈ కేసు గురించి మనం మాట్లాడి కదా. ఇన్ని రోజులు ఎక్కడ పేపర్లో రాలేదు, ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది. ఇంకా 3 వారాల గడువు ఉన్నది ఇప్పుడు దీనికి. హైకోర్టు 3 వారాలకి పోస్ట్ పోన్ చేసింది. దీన్ని చెప్తా. దీని గురించి ఫోన్ ట్యాపింగ్కు మా అనుమతి లేదు చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి రిక్వెస్ట్ రాలేదు. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు. విదేశాల్లో ఉన్న వారిని పట్టుకుంటాం, కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ 7వ పేజీలో ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కోసం గత ప్రభుత్వానికి తమ నుంచి ఎలాంటి అనుమతి మంజూరు కాలేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా ఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి రిక్వెస్ట్ రాలేదని స్పష్టం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన బెంచ్ ముందు మంగళవారం ఈ కేసు విచారణకు రాగా కేంద్ర హోంశాఖ దాఖలు చేసిన అఫిడవిట్లపై వివరాలను వెల్లడించింది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుకు సంబంధించి కూడా తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నది. ఇప్పటికే హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ పాత్ర గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపుల గురించి లేదా రెఫరెన్స్ గురించి కూడా ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ తన అఫిడవిట్లో పేర్కొన్నది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దర్యాప్తులకు సంబంధించి త్వరలోని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను దాఖలు చేయనున్నట్టుగా హైకోర్టు సీజే బెంచ్కు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులో వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నదని, విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం విదేశాల్లో తలదాంచుకుంటున్న నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని కోర్టుకు స్పష్టం చేసింది. నిందితులు నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారి ఫోన్లను గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం ట్యాపింగ్ చేసిందని కోర్టుకు వివరించింది. నిందితులు వారి వ్యక్తిగత ఎజెండా అమలుతో పాటు అప్పటి అధికార పార్టీకి సాయం చేయడానికి ట్యాపింగ్ ప్రక్రియకు పాల్పడినట్లు పేర్కొన్నది. హైకోర్టు జడ్జీల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసిందంటూ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. హైకోర్టు సీజే బెంచ్ ముందు మంగళవారం విచారణకు రాగా పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కౌంటర్ దాఖలు చేశారని,